నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ ఓం స్వరూప్జీ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ. గురుగారు, మనకు ఏకాగ్రత అనేది ఎలా కుదురుతుంది? దీనికి సాధన మార్గమే ఏమై ఉండొచ్చు? ఏకాగ్రత ప్రతి మనిషికి అవసరము. ఏకం బహుష్యామి, ఏకం అనేకం అంటే ఒకటే వస్తువులో అన్నీ ఉంటాయి. అన్నిట్లో ఆ ఒక వస్తువు ఉంటుంది. అదే శక్తి, దివ్య శక్తి అనేటువంటిది మన శాస్త్ర ప్రమాణం. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అన్ని రూపాలు ఆయనవే. ఏకం అనేకం అదే అర్థం అన్నమాట. బ్రహ్మం ఒకటే, పదార్థం ఒకటే, కానీ అనేకమైనటువంటి జీవరాశులు, పశు పక్షాదులు, వృక్షాలు, జంతువులు, మానవులు అందట్లో కూడా కామన్గా ఉండే ప్రాణం ఒకటే, జీవం ఒకటే. అంత పెద్ద ఏనుగులో కూడా ప్రాణం ఇంతే ఉంటుంది. ఇంకా దాని సైజెస్ అంటూ ఉండవు. ఇలా ఇన్ని కిలోలు అన్ని కిలోల సైజు అలా ఉండదు. ప్రాణం ఉండే మాత్రలోనే ఉంటుంది. అంటే జీవము ప్రాణం అంటాం కదా. అలాగే మానవుల్లో కూడా సహజంగా ఈ యొక్క ప్రాణం ఆవిర్భావం అంతా ఒకటే. ఏకాగ్రత ఆ యొక్క ఆత్మ యొక్క నిర్ణయము. అంటే ఒక పర్పస్కే వస్తూ ఉంటుంది కాబట్టి ఒక సోలు ఒక బాడీలో దానికి అనుగుణంగా ఈ ప్రపంచంలో వచ్చిన ఆత్మ అంటే రూపం తీసుకున్న అవతరించినటువంటి ఆత్మలు సాధన చేయడానికి సుకృతం ఉండాలి. తర్వాత ఇప్పుడు కూడా మనం సాధన చేయడానికి కొంత మార్గం ఉంటుంది. ఏ విధంగా సాధన చేయాలి అనేటువంటి దానికి మీకు 2 రకాలు 3 రకాలు చెప్తాను. ఫోటోలు పెట్టి కొంతమంది సాధన చేస్తుంటారు. దేవుళ్ళవి, అమ్మవారివో అయ్యవారివో వాళ్ళ ఇష్టదైవాలు. సాధన చేసేటప్పుడు ఫోటో దగ్గర ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఏమిటి? ముఖాన్ని, ముఖ కవళికల్ని. ఈ ఫోటో దేవుడి కూడా చూస్తున్నప్పుడు ఆ అమ్మవారి కానీ అయ్యవారి కానీ ముఖ కవళికలే చూస్తాం. అలా చూస్తూ ఇలా ఉండాలి కాసేపు, 5 నిమిషాలు 10 నిమిషాలు. కొంతమంది నామాలు ఉంటాయి, దేవుడి నామాలు, అవి కూడా కలపచ్చు, స్తోత్రాలు చేయొచ్చు. కానీ ముఖం చూస్తూ, దేవుడి ముఖం చూస్తూ గనక మనం పూజా విధానం కానీ మామూలుగా చూడడం వల్ల కానీ ఈ మైండ్లో ప్రింట్ అయిపోతుంది చూసిన పిక్చర్. ఇప్పుడు మీరు నన్ను చూశారు కదా, ఎక్కడన్నా ఒక 10 రోజుల తర్వాతో సంవత్సరం తర్వాతో ఎక్కడన్నా కనపడితే చూస్తే మా స్వామి గారిని గుర్తుపడతాం, నేను కూడా గుర్తుపడతా. అంటే ఏమిటి? మెమొరీలో నీ పిక్చర్ ఉంది కాబట్టి గుర్తొస్తుంది. నిన్ను చూడకపోతే నేను గుర్తుపట్టలేనుగా కదా. కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని మొట్టమొదటిసారి చూసినా కూడా వాళ్ళని పూర్వజన్మల్లో ఎప్పుడైనా చూసామా అనేటువంటిది కూడా రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సాధన చేసిన వాళ్ళకి, యోగం చేసిన వాళ్ళకి, ఆ శక్తి ఉన్న వాళ్ళకి దే కెన్ సీ యువర్ పాస్ట్ ఆల్సో, ఫ్యూచర్ కూడా. అంటే ఆ స్థాయి శక్తి ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. ఇలా చూడంగానే అందరూ చెప్పలేరు, సాధన చేయాలి కదా. సాధన చేస్తే ప్రతిదీ సాధ్యం అవుతుంది. అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్గా చెప్పాను మీకు. మామూలుగా కూడా ఒక దేవుణ్ణి మనం చూస్తూ కూర్చొని ధ్యానం చేస్తూ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ ముఖ కవళికలు ప్రింట్ అయిపోయి ఎలాగైతే గుర్తుండిపోతుందో అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఓకే. ఏ దేవుడిదైనా అదొక మార్గం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే వేరే ఇతర ఆలోచనలు లేకుండా ఒక పని చేసేటప్పుడు దాని మీదనే ఫోకస్ అయ్యేలాగా ఆలోచించడం, అంతే కదా. ఆలోచన కూడా కాదు తల్లి, ఇప్పుడు చూడడమే కదా. స్తోత్రం కొంతమంది చేస్తారు, భజనలు కొంతమంది చేస్తారు. అవన్నిటికంటే ఇంకొంచెం డిఫరెంట్గా చూడడమే, జస్ట్ సీయింగ్ ఎనఫ్. గుర్తు కోసమే కదా. కళ్ళు మూసుకుంటే కూడా గుర్తొస్తుంది ఆ పిక్చర్. చూసినవి చూడనివి రావు, అవి కల్లో వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలా చూస్తున్నప్పుడు మనకి శక్తి కలిగిన వాళ్ళకి మొత్తం మీది డేటా వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే ఆ శక్తి సంపాదించిన వాళ్ళకి. కానీ ఇలాగే మీరు అన్నట్టుగా ఏకాగ్రత అలా చూడడంతో అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మెర్జ్ అయిపోయి అప్పుడు
మీరే యు ఆర్ దట్ అయిపోతాం. అదే నువ్వు తత్వమసి అయిపోతాం. అంటే అదొక తేలిక అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏకాగ్రత అంటే దృష్టి పెట్టడము. ఆ దృష్టితో భావంతో మనం స్మరణ గుర్తు చేసుకుంటే తప్పకుండా థాట్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఏకతాట్లో ఉండొచ్చు. ఒకటే భావంలో ఉండొచ్చు. యద్భావం తద్భవతి యథో దృక్ తదో భావ. అట్లాగే ఉండొచ్చు, అలాగే చేయొచ్చు. అందులో సందేహాలేం లేవు. మనం ఏకాగ్రత కుదిరినప్పుడు మీరు మంచి పనులు చేయగలుగుతారు. ఇంట్రెస్ట్తో చదువుకోగలుగుతారు, ఉద్యోగాలు చేయగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారు, అందరితో సత్సంబంధాలు సొసైటీలో పెంచుకోగలుగుతారు. ఎప్పుడు మనం కంట్రోల్లో ఉంటేనే కదా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అవును. అంటే ఆ జ్ఞానాన్ని పొందుతాం. అంటే మనకు ఒక్క రోజులోనే సాధ్యమవుతుందా గురుగారు? అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి ఒక్కోసారి స్టూడెంట్స్ ఒక పేరా కంప్లీట్ చేస్తారు, ఒక లెసన్స్ కంప్లీట్ చేస్తారు. చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు అవును. సాధ్యమే కదా. ఉమ్. చదువు సాధ్యమైనప్పుడు ఇది కూడా చదువు లాంటిదే విద్యాభ్యాసము, అంటే యోగ కొంత విద్య వస్తుంది. మీ ఇంట్రెస్ట్ అమ్మా, ఏదైనా డిపెండ్ అపాన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఎంత దృష్టి పెడితే అంత, ఎంత తెలుసుకుంటే అంత, ఎంత నడవగలిగితే దేవుడి వైపు అంత దగ్గరైపోతూ ఉంటాడు. తప్పకుండా మీకు ఏకాగ్రత కుదిరి తీరుతుంది. దైవశక్తి వస్తుంది. ఇతరుల్ని రీడ్ చేసే శక్తి కూడా వస్తుంది. కొంతమంది మొహం చూస్తే ఫేస్ చూసేసి కొన్ని చెప్తూ ఉంటారు. అవును. ఎలా అంటే ఆ శక్తి వాళ్ళలో ఇన్బిల్ట్. కొంతమంది డెవలప్ చేస్తారు. అందరూ అడవులలో పోయి తపస్సు చేసుకోక్కర్లా పూర్వంలాగా. మన ఇంట్లోనే ఒక రూమ్లో ఎక్కడన్నా ఏర్పాటు చేసుకొని డిస్టర్బ్ కాకుండా చేసుకోవచ్చు. డిస్టర్బెన్స్ లేనప్పుడు ఎవరు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఏకాగ్రత కుదరడానికి, డిస్టర్బ్ కాకుండా ఉండడానికి వీలుంటుంది. ఓకే. చెయ్యొచ్చు, సాధించవచ్చు. మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. మనకి విజ్ఞానం పెరుగుతుంది, పరమాత్ముడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది, మనం చెప్పిన వాక్శుద్ధి కూడా వస్తుంది. అప్పుడు మనం ఏదైనా అంటే కూడా అయిపోతాయి. ఎందుకంటే ప్యూరిటీ ఉండదు కదా మనకి. అవును. ప్యూరిటీ లేని వాళ్ళు ఆడితే అదేమి అవో. వెన్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ ద గాడ్. యు ఆర్ గాడ్ ఓన్లీ వెన్ మీరు ప్యూర్ అయినప్పుడు. మనం అంతా అబద్ధాలు ఆడుతూ చేయకూడని పనులు చేస్తూ ఉంటే దేవుడు బుద్ధులు వస్తాయా? లేదు. రాదు. సింపుల్. అందుకని మనం మంచి వైపు నడుద్దాం, మంచిని పెంచుదాం, ఈ సమాజంలో మంచిని పంచుదాం, అందరితో ప్రేమ సఖ్యతగా ఉందాం, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందాం, ఇతరులకు కూడా బంగారు బాట ఆ మంచి వైపు వేయిద్దాం. అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, మనం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరి మంచి కోరేవాడికి ముందు మంచివాడికి జరుగుతుంది. ఇందులో భగవంతుడు కృప కూడా కలుగుతుంది. సందేహం ఏమీ లేదు. ఏకాగ్రత కుదిరిన తర్వాత ఎన్నో వండర్స్ జరుగుతాయి. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. జబ్బులు ఉండవు, మంచి హెల్త్ ఉంటుంది. అవును. ఒకటే థాట్స్ అనే బ్యాగ్లో రోజు ఒక్కొక్క థాట్ తీస్తే ధ్యానం చేయడానికి కూర్చోగానే అన్ని థాట్స్ వస్తుంటాయి అందరికీ. అవును. అందులో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే థాట్స్ బ్యాగ్ ఖాళీ అయిపోతుంది. ఓకే. ఇంకా థాట్స్ ఉండవు. అప్పుడు ఒక థాట్ మీదే ఉంటాడు. మొదట్లో 100 రావచ్చు, 200 రావచ్చు థాట్స్. అలవాట్లేని పని కదా. అవును. కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి థాట్స్ వస్తున్నా కూడా చుట్టాలాగా వచ్చిపోతాయి. అవి ఎప్పుడు రావు. థాట్స్ ఖాళీ అయిపోయిన తర్వాత థాట్స్ ఉండనే ఉండవు. మీరు ఏదనుకుంటే అదే ఉంటుంది. అంటే ఏకాగ్రత వల్ల అప్పుడు కుదురుతుంది. డిప్రెషన్ ఇవన్నీ డిప్రెషనే ఉండదు మీకు. వెన్ యు ఆర్ క్లెవర్, యు ఆర్ థింక్ చేసే కేపబిలిటీ మీకు వచ్చేస్తుంది. స్తోమత వస్తుంది, స్థైర్యం వస్తుంది, భగవంతుడి అనుగ్రహం వస్తుంది, మీకు శక్తి పెరుగుతుంది, మీ ఆరా పెరుగుతుంది, మీరు బలవంతులు అవుతారు. మరి అప్పుడు మీకు అన్ని మంచిగా జరుగుతాయి. ఏకాగ్రత ఒక్కటి ప్రయత్నం చేయండి, దివ్య తేజస్సును పొందుతారు. దీనికి సూర్యోపాసన చాలా ఉపయోగపడుతుంది. గతంలో కూడా చెప్పాను. మరి మీకు కూడా ఇంకో మారు గుర్తు కోసం ఉదయించే సూర్యుని ఏకాగ్రత చేయడం వల్ల ఆ యొక్క దివ్య తేజస్సు బింబాలు కళ్ళల్లో మిగిలిపోతే ఒక 1.5 hours ఉంటాయి. ఎవరికైనా చేస్తే చూడొచ్చు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే బాడీలో యూనివర్సల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా రోజు మన బాడీలోంచి ఎంటర్ అయ్యి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి కిరణాలు, కానీ కనబడవు.
యోగం చేసిన వాడికి కిరణాలు ప్రపంచం అంతా దివ్య తేజస్సు కనబడుతుంది. ఆ యోగంలో ఆ అనుభవం వస్తుంది. కళ్ళతో చూడగలుగుతారు. ఇప్పుడు మనం ఈ లైట్లని, మనుషుల్ని ఎలా చూస్తున్నామో, కొన్ని ప్రదేశాలను ఎలా చూస్తున్నామో, ఆ విధంగా ఈ యొక్క దైవ కృప కలిగిన తర్వాత దివ్య తేజస్సు పొందాక మీకు ఆ ప్రాక్టీసెస్ బాగా సక్సెస్ఫుల్గా మీరు చేసిన నాడు చేయగలుగుతారు. తప్పకుండా ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా మీకు ఇవన్నీ జయం మీ చేతిలో అరచేతిలో ఉంటుంది. తప్పకుండా అందరూ ప్రాక్టీస్ చేసేసుకొని తేలికగా తక్కువ టైంలో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా వస్తుంది. ఓకే గురుగారు. చేయొచ్చు. అందరికీ బాగుండాలని, అందరికీ దివ్యంగా ఆ శక్తి సంపాదించుకోవాలని నా యొక్క దివ్య ఆశీస్సులు. ఓకే గురుగారు. ఏకాగ్రత ఎలా సాధించాలో దాని గురించి చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.